ఒక్కసారి రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. మారుమూల పల్లెటూరు కర్ణాటకలో, మొత్తం నేచరే. ఒక్కసారి ఈ రివర్ చూడండి అసలు ఎలా ఉందో. వా ఎలా తీసుకుంటాడో మనోడు. వచ్చేసాను దగ్గరికి. అది హౌస్. ఆంటీ అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. సో రైట్ నౌ నేను వచ్చేసి సత్యగల్ వెళ్తున్నాను. బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా 128 కిలోమీటర్స్ ఉంటుంది కర్ణాటక. సో ఎందుకు వెళ్తున్నాను అంటే, మన కర్ణాటక స్టార్ యూట్యూబర్ ఉన్నాను కదా, మీ ఫార్మర్ సురేష్. సో సురేష్ని కలవడానికి వెళ్తున్నాను. అటు సైడ్ వాళ్ళ ఫార్మింగ్ అంతా కూడా చూడడానికి వెళ్తున్నాము. అరటి సాగు చేస్తారు వాళ్ళు, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చాలా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రిప్లో చాలా సర్ప్రైజెస్ కూడా ఉండబోతున్నాయి. సో వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. సో వాళ్ళ ఊరికి ఎలా వెళ్ళాలి అంటే, శాటిలైట్ బస్ స్టాండ్ ఉంది కదా బెంగళూరు నుంచి. సో శాటిలైట్ బస్ స్టాండ్లో వాళ్ళ ఊరికి కొలెగల్ అనే బస్ క్యాచ్ చేసి ఆ బస్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో టైంకి దొరికిందనమాట నాకు బస్సు. లాస్ట్ వీడియో చూస్తుంటారు మీరు. తిరుపతి నుంచి నేను బెంగళూరుకి ఎలక్ట్రిక్ బస్లో వచ్చానమాట, ఫ్రెష్ బస్లో. అది ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మెట్రో తీసుకుని శాటిలైట్ బస్ స్టాండ్కి వచ్చేసాను డైరెక్ట్. సో ఇక్కడ నుంచి నేను సత్యగల్ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి. వరకు చూడండి. చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోతే. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి 127 రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రమ్ బెంగళూరు శాటిలైట్ బస్ స్టాప్ టు సత్యగల్. కర్ణాటక బస్సులు షేపే మారిపోయింది మొత్తం. కొత్త బస్సులు అన్నీ అశ్వమేధ అంటాయి బస్సుల పేరు. ఇది కూడా ప్రొడ్యూస్డ్ బై అశోక్ లేలాండ్. బస్సులు అయితే చాలా బాగున్నాయి. లేటెస్ట్ బస్సులు. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాళ్ళ ఊరు సత్యగల్. సో ఇక్కడ ట్రాఫిక్ లేకపోతే ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు డ్రైవర్ భయ్య. రోడ్లు మాత్రము మరొక్కసారి గుంతన పడే అవకాశమే లేకుండా కాంక్రీట్ రోడ్ వేసేస్తున్నారు సిటీ లోపల. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా బాగుంది. అటు సైడ్ వెళ్ళాలి. దీన్ని రాజరాజేశ్వరి నగర్ అని పిలుస్తారు. ఇదంతా కూడా మైసూర్ రోడ్డు. ట్రైన్ వెళ్తుంది కదా, అది వచ్చేసి మైసూర్ రోడ్డు. మనం కింద వెళ్తున్నాము, అది మెట్రో కాదు. కనపడుతుంది కదా, ఇదంతా NH 275 మైసూర్ రోడ్. ఇది యాక్చువల్గా బెంగళూరులో వండర్లా ఉంది కదా, వండర్లాకి మనం రైట్ సైడ్లో వెళ్ళాలి. ఇలా పైకి ఎక్కి వండర్లాకి పైన వెళ్ళాలి. చూడండి ఇలా ఉంది, ఇక్కడ ఉంది వండర్లా. మనమైతే బిడిది రోడ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. బిడిది రోడ్డు కూడా చాలా బాగుంది. మొత్తం 4 lane, చెట్లు, అసలు సూపర్ ఉంది రోడ్డు. ఇది మన ఫస్ట్ స్టాప్ బిడిది. బెంగళూరు నుంచి బిడిది అప్రాక్సిమేట్గా 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఊరైతే చాలా బాగుంది. రోడ్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అంతా చాలా బాగుంది. మొత్తానికి మన బస్ అయితే మైసూర్ రోడ్లో జాయిన్ అయ్యింది. సో నాకు ఈ రోడ్లో డ్రైవ్ చేయాలని కానీ, ఈ రోడ్లో జర్నీ చేయాలి కానీ నాకు చిన్న ఇది ఉండే. ఈ రోడ్డు కన్స్ట్రక్ట్ అయినప్పటి నుంచి నేను ఈ రోడ్లో రాలేదు. మొత్తం 6 lane. ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ అయితే ఉంది. కార్లకైతే కనుక 100 km/h అండ్ పెద్ద వెహికల్కి అయితే 80 km వరకు మాత్రమే స్పీడ్గా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం ఫైన్ చెల్లించుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అటు వెళ్తే మైసూరు, మనం ఇటు సైడ్ వెళ్తున్నాం రామనగర సైడ్. వెల్కమ్ టు రామ్నగర. ఇదంతా కూడా రామ్నగర. మనమైతే ఇప్పుడే చెన్నపట్టణం బస్ స్టాండ్ లోపలికి వచ్చాము. ఇదంతా కూడా చెన్నపట్టణం బస్ స్టాండ్. బస్ స్టాండ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ ఏ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే పబ్లిక్ చేతుల్లో ఉంటుంది. సో స్టాఫ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కానీ అందరూ సంయుక్తంగా ఇంత నీట్గా పెట్టుకుంటేనే ఉంటుంది తప్ప పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా స్టాఫ్ ఎంత నీట్గా పెట్టాలని ట్రై చేసినా అది అవ్వదు. సో ఆ చైతన్యం అనేది ప్రజల్లో రావాలి. చూడండి అసలు ఎలా ఉంది, ఎంత నీట్గా ఉంది. ఇప్పటికి నేను కర్ణాటకలో చాలా బస్ స్టాప్స్ అయితే చూస్తుంటాను. అన్ని బస్ స్టాప్లు ఇట్లే నీట్గా ఉంటాయి. దాదాపు నేను చూసిన మెజారిటీ ఆఫ్ ద బస్ స్టాప్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. ఒకసారి ఇటు సైడ్ కొబ్బరి చెట్లు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొత్తం కొబ్బరి చెట్లే. మనమైతే కంప్లీట్గా మైసూర్ రోడ్ను వదిలిపెట్టేసి ఇటు సైడ్ మద్దూరు అని ఉంది కదా, ఆ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు. సురేష్కి మాత్రం నిజంగానే ఈ ట్రిప్ అనేది ఒక షాకింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే సురేష్కి తెలియదు నేను వచ్చేది. అండ్ ఇంకొక పెద్ద క్రియేటర్ కూడా జాయిన్ అవుతారు ఈ ట్రిప్లో. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇదంతా కూడా మద్దూరు పైన మళ్ళీ మైసూర్ హైవే అనేది కనెక్ట్ అయింది. చూడండి, ఇది వచ్చేసి మద్దూరు బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ ఎలా ఉందో ఈ బస్ స్టాండ్ కూడా అలాగే ఉంది ఇంచుమించు. ఆ బస్ స్టాండ్ ఎంత నీట్గా ఉందో ఈ బస్ స్టాండ్ కూడా అంతే నీట్గా ఉంది. చూడండి,
ఆ బోర్డులో ఉంది చూడండి, కొలేగల 66 కిలోమీటర్స్ అని. ఇక్కడ నుంచి కొలేగల 66 కిలోమీటర్స్. కానీ మనం కొలేగల వెళ్ళట్లేదు, మనోడు ఉండేది సత్యగల్, అక్కడ వరకు వెళ్తున్నాం. ఏమన్నా ఫీల్ ఉంది అబ్బాయి ఈ రోడ్డు అసలు. అరే వా, భలే ఉంది. ఇక్కడ చూడండి అసలు మొత్తం కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడే మనం భారతీ నగర్ అనే సిటీకి వచ్చాం. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి సురేష్ వాళ్ళ ఊరు ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేబీ ఇంకా 1 అవర్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ సురేష్. సైడ్ పొలాలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొత్తం ఫార్మింగ్ ల్యాండ్స్ అంతా కూడా సూపర్. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్తుంది కూడా తన దగ్గరికి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికే వెళ్తున్నాము వాళ్ళ ఊరికి. బా, నిజంగా ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసిన ఫీలింగ్ అయితే ఉంది నాకు. చూడండి ఎలా ఉందో మొత్తం పొలాలన్నీ కూడా. ఈ సిటీ పేరు వచ్చేసి మలవల్లి. ఇప్పుడైతే మనం బస్ స్టాప్ లోపలికి వెళ్తున్నాము. చూడండి అగైన్ బస్ స్టాప్ కూడా సేమ్, ఎంత నీట్గా ఉందో చూడండి. మెయింటెనెన్స్ అంతా కూడా ఎలా ఉంది బస్ స్టాప్. మాలివల్లి కొంచెం అంతా కూడా మా ఊరు ఫీలింగ్ వచ్చింది అబ్బా. మా ఊరు రాయచోటి, కొంచెం మా ఊరిని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎదురులో ఉన్నాము సత్యగల్కి. అప్రాక్సిమేట్గా మనం ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఫార్మింగ్ ల్యాండ్స్ ఇక్కడ భలే అట్రాక్ట్ చేస్తున్నాయి బాస్. చూడండి అసలు ఎలా ఉన్నాయి, మొత్తం ఫార్మింగ్ ల్యాండ్స్ ఇవన్నీ. ఇక్కడే ఇలా ఉంటే వాళ్ళ ఊర్లో ఎట్లున్నాయో మొత్తం. ఇంకొక మంచి ఫారెస్ట్ రోడ్లో తీసుకెళ్తున్నారు. భయ దాన్ని పొట్టు కొడుతున్నాడు అసలు, ఎగిరిస్తున్నాడు, బుంకిస్తున్నాడు, కుమ్మేస్తున్నాడు అసలు. నాకు సురేష్ చెప్పాడు అనమాట, అంటే వాళ్ళ ఊరు సైడ్ మొత్తం అంతా కూడా ఫారెస్ట్, కొండలు ఎక్కువ ఉంటాయి, అక్కడ మొత్తం అంతా కూడా అడవులు, అప్పుడప్పుడు అడవి జంతువులు కూడా వస్తూ ఉంటాయని. సో అవన్నీ చూద్దాం నెక్స్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళి. ఒకసారి రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. మారుమూల పల్లెటూరు కర్ణాటకలో, ఎంత దూరంగా ఉందో అసలు మొత్తం సిటీకి. మొత్తం నేచరే చూడండి అసలు, మొత్తం కొబ్బరి చెట్లు, గ్రీనరీ ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ చూడండి అసలు ఫారెస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఎట్లుందో, డీప్ ఫారెస్ట్. ఒకసారి ఈ రివర్ చూడండి అసలు ఎలా ఉందో. వా హైలైట్ ఉంది. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది, అది అటు సైడ్ వ్యూ. ఇదే సత్యగల బస్ స్టాప్. ఈ సత్యగల బస్ స్టాప్ దగ్గర నుంచి సురేష్ వాళ్ళ ఇల్లు జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాడు నాకు. సో ఇప్పుడు అది ఈ డైరెక్షన్లో వెళ్ళాలా లేకపోతే ఈ డైరెక్షన్లో వెళ్ళాలా, ఈ డైరెక్షన్లో వెళ్ళాలా నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం, వెతుకుదాం అటు ఇటు. వాళ్ళ ఇల్లు వచ్చేసి బయట సైడ్ నుంచి చూశాను, ఎందుకంటే తన వీడియోస్లోనూ తర్వాత మేము లైవ్లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశాను. ఈ మధ్య క్రాంతి వచ్చినప్పుడైతే నేను డీటెయిల్గా చూసాను. సో వాళ్ళ ఇల్లు నాకు ఆ ఫ్రంట్ షేప్ అది గుర్తుంది, కానీ కనిపెడతానా లేదనేది ఒక డౌట్. సో ఇంత చేసి ఇల్లు కనిపెట్టలేకపోతే మాత్రము కష్టమే. నేను ఒకసారి క్రాంతికి కూడా కాల్ చేస్తాను, ఎందుకంటే క్రాంతి ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వచ్చాడు కాబట్టి. కన్నా హెల్ప్ ఇచ్చారనమాట, అంటే లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్లో బైక్లో వెళ్తున్నాను. సో ఆల్రెడీ యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే 1.7 కిలోమీటర్స్ ముందు దిగేశాను నేను. సో ఇంకా దాటి దిగాల్సింది, ముందు దిగేశాను. బట్ నాకు క్రాంతి హెల్ప్ చేశాడు. క్రాంతి కాల్ చేశాను, క్రాంతి హెల్ప్ చేశాడు. అంటే నేను ఎప్పుడూ చూడలేదు కదా ఈ హౌస్ కానీ ఈ ఊరు కానీ, నాకు ఎప్పుడు తెలియదు కదా. సో అది ప్రాబ్లం. దగ్గరలో ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ దగ్గరలో ఉన్నాను. జస్ట్ 100 మీటర్స్ అంతే, 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. అంకుల్ వచ్చి ఇలా వెళ్ళారనమాట, సురేష్ వాళ్ళ ఫాదరు ఇలా వెళ్ళారు ఇప్పుడు బైక్లో. నేను ఎవరో తెలియదు కదా అంకుల్కి, నాకు గుర్తుపట్టలేదు. సో ఎలా తీసుకుంటాడో మనోడు. దగ్గరికి అదే హౌస్. అది సురేష్ బైక్. ఆంటీ సురేష్ మావాడు అవతలేదు. చిన్న వర్క్ మీద మేము బయట వెళ్తున్నాము ఇప్పుడు. మనగా కొంచెం షాక్లో నుంచి బయట రాలేదు.
యాక్చువల్లీ తను మార్కెట్కి వెళ్తున్నాడు, నేను కూడా నాకు కొంచెం సిటీలో వర్క్ ఉంది. సో అంకుల్ వచ్చి సురేష్ వాళ్ళ ఫాదర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ప్లాన్ ఉంది ఇక్కడికి రావాలని సురేష్ వాళ్ళ ఇంటికి. బట్ అది పోస్ట్ పోన్ అవుతూ ప్యాకప్ అవుతానే వచ్చింది. ఇట్లా కుదరదని చెప్పి సో అనుకోకుండా ప్లాన్ చేసుకుంటే ఏది అవ్వదు, అన్ఎక్స్పెక్టెడ్గా మనం వెళ్ళగలిగితేనే వెళ్తాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది నాకు ఇప్పుడు. సో కొన్నిసార్లు ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. సో దట్స్ వై ఐమ్ హియర్. అండ్ ఇప్పుడు బయట వెళ్తున్నాము. సో అట్మాస్ఫియర్ ఒకసారి చూపిస్తాను చూడండి సురేష్ వాళ్ళ ఇంటి సైడ్ ఎట్లుంటుంది అనేది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్. చూసుకోవచ్చు చెట్లు, గ్రీనరీ ఎంత ప్రశాంతంగా ఉందనేది. ఎందుకంటే నాకు తెగ నచ్చేసింది అసలు ఈ ప్లేస్. చెట్లు చూడండి అసలు ఎలా ఉన్నాయి మొత్తం. మనోడు కొంచెం ప్రొఫెషనల్ డ్రైవింగ్, హెల్మెట్ అంతా బాగా మెయింటైన్ చేస్తాడు. చూసి ఉంటారు కదా మీరు గండికోట వ్లాగ్లో అంతా కూడా. మేమిద్దరం ఇప్పుడు కొలేగల్ వెళ్తున్నాము. ఇది కొలేగల్ రోడ్, అప్రాక్సిమేట్గా 12 కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి. సురేష్ అన్న బైక్ డ్రైవింగ్, బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నా. సో నాకు హెల్మెట్ లేదు, ఎందుకంటే నో ఇష్యూ, స్లోగానే వెళ్తున్నాము, ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. కంప్లీట్ రిమోట్ ఏరియా, విలేజ్ సైడ్. సురేష్ వాళ్ళ ఊరు దగ్గర నుంచి ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్ తర్వాత మేము కొల్లేగల్ మున్సిపల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది వెల్కమ్ ఆర్చ్. దారి పొడవునా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం ఫార్మింగ్ ల్యాండ్స్. అంటే ఒక్కరు కూడా పొలాన్ని ఖాళీగా ఏం ఉంచలేదు, అందరూ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. అందులో ఏదో ఒకటి ఫార్మింగ్ అనేది మొదలు పెట్టారనమాట. అంటే రైస్ కానీ, లేకపోతే కోకోనట్స్ కానీ, లేకపోతే బనానాస్ కానీ, ఏదో ఒకటి అయితే ఫార్మింగ్ రన్ చేస్తున్నారు. చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం ఇలా ఉన్నాయి ఫార్మింగ్ ల్యాండ్స్ అన్నీ. ఇప్పుడైతే మేము కొల్లేగల్లో మార్కెట్కి వచ్చాము. ఇదంతా కూడా మార్కెట్ యార్డ్ చూస్తున్నారు కదా. ఇది ఆ బ్యాగ్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేయాలంట. ఇందులో మునక్కాడలు అవి ఉన్నాయి. ఓకే, తెలుగు.